కూడా మాకు సహాయం చేయండి. ఈరోజు డిబేట్లో పాల్గొంటున్న అమంగల్ రాజు, తెలంగాణ స్టూడెంట్ జేఏసీ స్టేట్ కన్వీనర్. నమస్కారం అండి రాజు గారు. అలాగే పవన్ కుమార్ గారు, నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్. పవన్ గారు నమస్కారం. ముందుగా రాజు గారు, నిజంగా బరి తెగించిన విద్యా సంస్థలు అనాలో లేకపోతే ఇంకేమైనా అనాలో తెలియదు, కానీ ఒక సంస్థలో ర్యాంక్ వస్తే, ఒక సంస్థలో చదువుకుంటే వీళ్ళ దాంట్లో ఫోటో వేసి ర్యాంక్ చూపిస్తున్నారు. దాన్ని ప్రింట్ మీడియా లేకపోతే కొన్ని ఛానల్స్ వేస్తున్నాయంటే మరి ఇంకా పేరెంట్స్ని ఎవరు మోసం చేస్తున్నారు? పేరెంట్సే మోసపోతున్నారా లేకపోతే ఈ టెలికాస్ట్ చేసి వాళ్ళు మోసపోతున్నారా? అసలు ఈ దందా ఏంటి సార్? ఈరోజు గమనించండి మీరు. ఈరోజు మార్నింగ్ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో, రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఏదో కార్పొరేట్ సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులే ఈ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు పాస్ అయినట్టు, వీళ్ళే ర్యాంకులు సాధించినట్టు, వీళ్ళకే ర్యాంకులు వచ్చినట్టు, అంటే ఒక మాఫియాగా క్రియేట్ అయ్యి తల్లిదండ్రులను మభ్యపెట్టడానికి ఒక కుట్ర జరుగుతుంది. సరే, ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈ కుట్రలో కూడా కొన్ని మీరన్నట్టు కొన్ని మీడియా సంస్థలు కూడా ఈరోజు ఏదో గగ్గోలు పెడుతూ ఈరోజు మధ్యాహ్నం నుంచి సార్ ఏకధాటిగా నిరంతరంగా ఇదే అంశాలను ఇదే రకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మేము ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇదే సంబంధిత ఇంటర్ విద్యాశాఖ అధికారులను సంప్రదించి వాళ్ళకు ఫోన్ చేసినా కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు మాత్రం రెస్పాండ్ కావడం లేదు. ఈరోజు మీరు చూడండి, ఇదే కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, మదినగూడ ఈ ప్రాంతాల్లో మాకే నెంబర్ 1 ర్యాంకులు వచ్చినాయని కార్పొరేట్ సంస్థలు ఈరోజు ఏ విధంగా అయితే వాళ్ళు పబ్లిష్ చేసుకొని ఈరోజు వ్యవహరిస్తుంటే మేడ్చల్ డిఐఓ గారికి మేము ఈరోజు మార్నింగ్ నుంచి సార్ దాదాపు ఒక 30 సార్లు ఫోన్ చేసినా కానీ ఆయన రెస్పాండ్ కావడం లేదు. మెసేజ్ పెడితే మెసేజ్లకు రెస్పాండ్ కావడం లేదు. అంటే మీరు మీ అధికారుల మీ తీరే ఇలా మేడ్చల్ డిఐఓ గారి పేరు కిషన్ నాయక్ గారు సార్. మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఫోన్ చేద్దాం వారికి. చేయండి సార్, ఒకసారి ఫోన్ చేసి ఒకసారి మేడ్చల్ డిఐఓ గారికి ఒక్కసారి ఫోన్ చేయండి. ఫోన్ కనుక లైన్లో వస్తే ఒకసారి మాట్లాడదాం. విద్యార్థి సంఘ నాయకులు ఈ దందా గురించి మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నారు. భయపడి ఫోన్ ఎత్తట్లేదో లేకపోతే పైనుంచి ఆయనకి ఆదేశాలు ఉన్నాయో తెలియదు, కానీ గతంలో కూడా మనం ఆయన సంప్రదించాలనుకున్నాం. ఒక అధికారిగా, జిల్లా అధికారిగా, సోషల్ రెస్పాన్సిబిలిటీ పబ్లిక్ డొమైన్లో ఉన్న ఒక అధికారి స్టూడెంట్ నాయకులు కానీ మీడియాలు కానీ ఫోన్ చేసినప్పుడు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆయనకుంది. అటువంటి సమాధానం చెప్పకపోతే రానున్న రోజుల్లో ఇటువంటి అధికారులని బదిలీ చేయడమే కాకుండా అవసరమైతే విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి నోటీసు తీసుకెళ్లి సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడకుండా విద్యార్థి సంఘాలు, మీడియా సంస్థలు పనిచేస్తాయి. వారు ఉన్నది పబ్లిక్కి సమాధానం చెప్పడానికి. కిషన్ నాయక్ గారు, ప్రైమ్ 9 వేదికగా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. మీకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక జవాబుదారీ అధికారిగా మీరున్నారు. మీకు ఏవైనా ఒత్తిడులు ఉన్నా కూడా ఒక ఫోన్ లిఫ్ట్ చేసి విద్యార్థి సంఘాలు కానీ పబ్లిక్లు ఉన్న ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మళ్ళీ ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడదాం. ఈ ప్రైమ్ 9 ద్వారా అయినా వారికి సమాచారం అందుతుందని ఆశిద్దాం. ఎందుకంటే ఒక అధికారి కూడా ఫోన్ ఎత్తకుండా ఉంటే ఇంకా సమాజంలో ఎవరు స్పందిస్తారు? వారు స్పందించకపోతే రేపు విద్యార్థి సంఘ నాయకులు, జిల్లా కలెక్టర్ కూడా కంప్లైంట్ చేస్తాం, వారి మీద చర్యలు తీసుకోవాలని ఇప్పుడే విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు. సార్, మేము బోర్డు సెక్రటరీ గారిని కలిసినాం, ఒక 1 వీక్ బ్యాకే కలిసినాం. సార్, ఇది సిచ్యువేషన్ ఇలా జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఇష్టానుసారంగా వాళ్ళు సమ్మర్ క్లాసెస్ పెడుతున్నారు, ఎలాంటి నిబంధనలను తీసుకోకుండా క్లాసెస్ రన్ చేస్తున్నారు, విద్యా సంస్థలు నడుపుతున్నారంటే ఆయన ఒకటే చెప్పారు, మీకు సంబంధిత జిల్లాలకు డిఐఓ గారు ఉన్నారు కదా, మేము ఇంటర్వ్యూ రిజల్ట్ వరకు కొంచెం బిజీగా ఉన్నాము, మీరు వారిని కలవండి అంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. ఒక అధికారి, ఒక జిల్లా అధికారి, ఒక రిప్రజెంటేటివ్, ఒక పర్సన్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎత్తకపోతే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? ఒకవైపు విద్యా సంస్థల ముందుకు పోయి మీరు ఎందుకు క్లాసులు నడుపుతున్నారు, ఎందుకు విద్యా సంస్థలకు పర్మిషన్స్ లేకుండా నడుపుతున్నారంటే మీరు ఏదైనా ఉంటే మీ అదే అధికారులకు కంప్లైంట్ ఇచ్చుకోండి, మా దగ్గరికి, మా సంస్థ దగ్గరికి రాకండి అని వాళ్ళు మమ్మల్ని బెదిరించడం, ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి విద్యాశాఖ అధికారులు చాలా క్లియర్గా వీళ్ళు ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో వీళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తున్నారు అనేది మా ఆలోచన. లేకపోతే ఎందుకు వీళ్ళు ఫోన్ ఎత్తారు సార్? ప్రైమ్ 9 వేదికగా ఇంకొక విషయం చెప్తాను. బ్యూరోక్రాట్స్ లో జిల్లా కలెక్టర్ కి అదే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ఒక జిల్లాలో పనిచేసిన అధికారులందరూ కూడా కలెక్టర్ అండర్లో ఉంటారు, ఇంక్లూడింగ్ ఎస్పీ ఆల్సో. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎస్పీ కూడా పనిచేస్తారు. ఈ డిఐఓలు కానీ జిల్లాలో ఉన్న ఏ అధికారి లేకపోయినా మీ విద్యార్థి సంఘ నాయకులుగా రేపటి నుంచి మీరు కలెక్టర్ ఆఫీస్లో రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వండి. ఇవ్వకపోతే దీన్ని ఏం చేయాలనేది ప్రైమ్ 9 వేదికగా మీతో పాటు మేము ముందడుగు వేసి ఈ అధికారులకి ఏదైతే స్పందించట్లేదో, అసలు ఆ నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారో వీళ్ళని సస్పెండ్ చేసి ప్రజలకి సమాధానం చెప్పే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. 2, పవన్ కుమార్ గారు, మీరు
మొన్న ఒక డిస్కషన్లో చెప్పారు, రేపు జూన్ 2 నుంచి గవర్నమెంట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో సిలబస్లు యాజ్ పర్ ఎలమ్నాక్ ప్రకారం క్లాసులు మళ్ళీ పునఃప్రారంభించి మొదటి నుంచి క్లాసులు చేయాలని. ఇప్పుడు వీళ్ళు కొన్ని కాలేజీల్లో ఇవాళ రిజల్ట్ వచ్చాయి. ఇప్పటి వరకు 22 రోజులుగా యథేచ్ఛగా బరి తెగించిన విద్యా సంస్థలు 1-2 అంటే పేర్లు చెప్పొచ్చు, అందరూ అదే కోవలో ఉన్నారు. అందుకని వాళ్ళని అరికట్టడం కోసం వాళ్ళ క్లాసుల్ని ఆపి ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైతే చేశారో ఇల్లీగల్గా చేశారు. కాబట్టి మీరు గవర్నమెంట్ని ఒప్పిస్తారా, ధర్నాలు చేస్తారా, ఏం చేస్తారో ప్రైమ్ 9 మీకు 24/7 మీకు అందుబాటులో ఉంటాం. రేపు జూన్ 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని కాలేజీల్లో క్లాసులు పునఃప్రారంభించాలి. అయిపోయిన సిలబస్ కానీ ఆన్లైన్ క్లాసులతో సంబంధం లేదు. అలా చేయకపోతే ఈ కార్పొరేట్ దందాకి వీళ్ళకి బుద్ధి రాదు, పేరెంట్స్లో మార్పు రాదు. పేరెంట్స్ కూడా పదే చెప్తున్నాం, మీరు మారండి. మీరు మారకపోతే విద్యా సంస్థలు మారవు, గవర్నమెంట్ మారదు. ఓటు అనే ఆయుధంతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మీరు నిలదీయకపోతే ఈ సమాజం ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. మీకు ఒక శాసనసభ్యుడు ఉన్నాడు ఒక నియోజకవర్గంలో. అతనికి సోషల్ రెస్పాన్సిబిలిటీ, అది పబ్లిక్ హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏదైనా ఆయన ఒక సమాజానికి సేవ చేయడానికి మీరు ఎన్నుకున్నారు. ఒక 2-3 లక్షల మంది పబ్లిక్కి రిప్రజెంటేషన్ ఆయన చట్టసభల్లో మాట్లాడతాడు. ఇది విద్య గురించి వారిని నిలదీయండి. విద్యార్థి సంఘాలు ప్రతి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఆయన స్పందించకపోతే ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళ ఇల్లు ముట్టడి కార్యక్రమం కూడా పెట్టారు విద్యా హక్కు గురించి తెలంగాణలో. కానీ ఏది ఏమైనా రానున్న రోజుల్లో విద్యార్థి సంఘాలు మాత్రం ఇదొక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుని శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇల్లు ముట్టడి చేసి విద్యా సంస్థని విద్యార్థి ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ ప్రక్షాళన చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. పవన్ కుమార్ గారు రిజల్ట్ వచ్చాయి, నిన్న మీరు చూపించారు.